ప్రతీహార రాజ్య పతనానంతరం గుజరాత్ ప్రాంతంలో ఏర్పడిన రాజ్యం ఏది? ఆన్సర్ సోలంకీలు. సోలంకీలలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ జయసింహుడు. సోలంకీలలో గొప్పవాడు జయసింహుడు. సోలంకీలలో చివరివాడు ఎవరు? ఆన్సర్ కరుణదేవుడు. కర్ణపురం నిర్మించినది ఎవరు? ఆన్సర్ కర్ణుడు. కర్ణుని తండ్రి ఎవరు? ఆన్సర్ మొదటి భీముడు. సిద్ధరాజు, అవంతినాథ, కలికాల సర్వజ్ఞ అనే బిరుదులు ఎవరివి? ఆన్సర్ జయసింహునివి. జయసింహుడి తండ్రి ఎవరు? ఆన్సర్ కర్ణుడు. సింహశకాన్ని ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ జయసింహుడు. సిద్ధపుర అనే గ్రామాన్ని నిర్మించి అందులో రుద్ర మహాకాళి ఆలయాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ జయసింహుడు. జయసింహుడి ఆస్థానంలోని జైన పండితుడు ఎవరు? ఆన్సర్ హేమచంద్రుడు. పరిశిష్ట పర్వం రచించినది ఎవరు? ఆన్సర్ హేమచంద్రుడు. నేమినాథ చరిత్ర రచించినది ఎవరు? ఆన్సర్ హేమచంద్రుడు. గుజరాత్కు చెందిన చివరి హిందూ రాజు ఎవరు? ఆన్సర్ కర్ణదేవుడు. రాజపుత్ర వంశాలలో బలమైన వారు ఎవరు? ఆన్సర్ చందేలుడు. చందేల రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ యశోవర్మ. ఖజురాహోలో చతుర్భుజ ఆలయాలను నిర్మించినది ఎవరు? ఆన్సర్ యశోవర్మ. యశోవర్మ కుమారుడు ఎవరు? ఆన్సర్ దంగరాజు. చందేల వంశంలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ విద్యాధరుడు. చందేలులలో చివరి రాజు ఎవరు? ఆన్సర్ రెండవ విక్రమవర్మ. చౌహానుల మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ సింహరాజు. చౌహానుల మొదటి రాజధాని ఏది? ఆన్సర్ అజయమేరు లేదా అజ్మీర్. చౌహానుల రెండవ రాజధాని ఏది? ఆన్సర్ ఢిల్లీ. చౌహానులలో స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ సింహరాజ్ చౌహాన్. చౌహానులలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ పృథ్వీరాజ్ చౌహాన్ III. చౌహానులలో చివరివాడు ఎవరు? ఆన్సర్ మూడవ పృథ్వీరాజ్ చౌహాన్. అజ్మీర్ నగరాన్ని అజయమేరు అనే పేరుతో నిర్మించినది ఎవరు? ఆన్సర్ అజయరాజు. హరికేలి అనే సంస్కృత నాటకం రచించినది ఎవరు? ఆన్సర్ వీసల దేవుడు. వీసల దేవుడి అసలు పేరు ఏమిటి? ఆన్సర్ నాలుగవ విగ్రహరాజు. కవి బాంధవ అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ వీసల దేవుడిది. వీసల దేవుడి ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ సోమదేవ మహాకవి. లలిత విగ్రహరాజా అనే సంస్కృత నాటకం రచించినది ఎవరు? ఆన్సర్ సోమదేవ మహాకవి. పర్షియన్ గ్రంథాలలో రాయ్ పితురా అని పిలువబడిన రాజు ఎవరు? ఆన్సర్ మూడవ పృథ్వీరాజ్ చౌహాన్. హిందూ జాతీయ వీరుడు అనే ప్రశంస పొందిన చక్రవర్తి ఎవరు? ఆన్సర్ పృథ్వీరాజ్ చౌహాన్ III. మొదటి తరైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీని ఓడించినది ఎవరు? ఆన్సర్ పృథ్వీరాజ్ చౌహాన్. మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1191లో. రెండవ తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1192లో. రెండవ తరైన్ యుద్ధంలో విజేత ఎవరు? ఆన్సర్ మహమ్మద్ ఘోరీ. రెండవ తరైన్ యుద్ధంలో ఘోరీకి సహాయపడినది ఎవరు? ఆన్సర్ జయచంద్రుడు. గహద్వాలుల మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ చంద్రదేవుడు.
గహద్వాలుల రాజధాని ఏది? ఆన్సర్ కనౌజ్. గహద్వాలులలో సుప్రసిద్ధ రాజు ఎవరు? ఆన్సర్ జయచంద్ర. గహద్వాలులలో చివరివాడు ఎవరు? ఆన్సర్ హరిశ్చంద్రుడు. ముస్లిం దండయాత్రలను ఎదుర్కొనేందుకు తురక దండన అనే పన్ను విధించిన గహద్వాల రాజు ఎవరు? ఆన్సర్ చంద్రదేవుడు. గహద్వాల రాజైన జయచంద్రుని ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ శ్రీహర్షుడు. నైషధ చరిత అనే సంస్కృత కావ్యం రచించినది ఎవరు? ఆన్సర్ శ్రీహర్షుడు. చాందావార్ యుద్ధంలో జయచంద్రుణ్ణి ఓడించినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ గోరీ. చాందావార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1194లో. గహద్వాలుల వంశంలో చివరివాడు ఎవరు? ఆన్సర్ హరిశ్చంద్రుడు. సేన వంశ రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ విజయసేనుడు. సేన వంశీయుల మొదటి రాజధాని ఏది? ఆన్సర్ నాడియా. సేన వంశీయుల రెండవ రాజధాని ఏది? ఆన్సర్ గౌడ్ లేదా లక్నౌతి. సేన వంశంలో చివరివాడు ఎవరు? ఆన్సర్ లక్ష్మణసేనుడు. దేవపార శాసనం వేసినది ఎవరు? ఆన్సర్ విజయసేనుడు. రాజషాహిలో ప్రద్యుమ్నేశ్వర ఆలయం నిర్మించినది ఎవరు? ఆన్సర్ విజయసేనుడు. విజయసేనుడి ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ ఉమాపతి. దేవపార ప్రశస్త అనే రచన ఎవరిది? ఆన్సర్ ఉమాపతి. ధనసాగర అనే ధర్మశాస్త్రం రచించినది ఎవరు? ఆన్సర్ బల్లాలసేనుడు. అభూతసాగర అనే ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ బల్లాలసేనుడు. సేన వంశంలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ లక్ష్మణసేనుడు. పరమారుల రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఉపేంద్రుడు. పరమారుల రాజధాని ఏది? ఆన్సర్ దార్ నగరం లేదా దారానగరం. శ్రీవల్లభ ఉత్పలరాజు అనే బిరుదులు ఎవరివి? ఆన్సర్ వాకృతి రాజువి. వాకృతి రాజు అసలు పేరు ఏమిటి? ఆన్సర్ ముంజరాజు. పరమార రాజులలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ భోజరాజు. సమరాంగణ సూత్రధార అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ భోజరాజు. దారానగర్లో సరస్వతి ఆలయం నిర్మించినది ఎవరు? ఆన్సర్ భోజరాజు. పరమారులలో చివరివాడు ఎవరు? ఆన్సర్ మహ్లాక్ దేవుడు. తోమార వంశ రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ అనంగపాల తువార్. కాశ్మీర్ను పాలించిన రాజపుత్ర వంశాలు ఏవి? ఆన్సర్ కర్కోటకులు, ఉత్పాల మరియు లోహారా. కాశ్మీర్ దేశ చరిత్రను రాజతరంగిణిలో వివరించినది ఎవరు? ఆన్సర్ కల్హనుడు. భారతదేశంలో మొదటి శాస్త్రీయత చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ కల్హనుడు. మొదటి చారిత్రక శాస్త్రీయ గ్రంథం ఏది? ఆన్సర్ రాజతరంగిణి. కర్కోటక వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ దుర్లభవర్ధనుడు. కర్కోటక వంశంలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ లలితాదిత్య ముక్తాపీడుడు. కర్కోటక వంశంలో చివరివాడు ఎవరు? ఆన్సర్ వినయాదిత్యుడు. క్రీస్తు శకం 712లో మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర సమయంలో కాశ్మీర్ను పాలిస్తున్న రాజు ఎవరు? ఆన్సర్ చంద్రాదిత్యపీడ. ఉత్పల వంశాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ అవంతివర్మ. జీలం నదిపై ఆనకట్ట నిర్మించిన ఉత్పల వంశ రాజు ఎవరు? ఆన్సర్ అవంతివర్మ.
అవంతివర్మ ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ ఆనందవర్ధనుడు. ధన్యాలోకం అనే సంస్కృత అలంకార శాస్త్రం రచించినది ఎవరు? ఆన్సర్ ఆనందవర్ధనుడు. ఉత్పల వంశంలో చివరి రాజు ఎవరు? ఆన్సర్ శంకరవర్మ. లోహరా వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ యశస్కరుడు. కాశ్మీర్ దేశాన్ని పాలించిన ఏకైక స్త్రీ పాలకురాలు ఎవరు? ఆన్సర్ దిడ్డాదేవి. క్రీస్తు శకం 1139 ప్రాంతంలో కాశ్మీర్ సింహాసనాన్ని ఆక్రమించినది ఎవరు? ఆన్సర్ షాహీ వంశం. షాహీ వంశ రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ లల్లియ షాహీ. షాహీ రాజ్య రాజధాని ఏది? ఆన్సర్ ఉదబండాపూర్ లేదా ఊండ్. షాహీ వంశంలోని శాఖలు ఏవి? ఆన్సర్ తురుష్క షాహీ మరియు హిందూ షాహీ. తురుష్క షాహీ వంశంలో చివరి రాజైన లగితుర్మాన్ను తొలగించిన అతని బ్రాహ్మణ సేనాని ఎవరు? ఆన్సర్ కల్లర్. కల్లర్ వంశస్థులను హిందూ షాహీలుగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆల్-బెరూని. హిందూ షాహీల మొదటి రాజధాని ఏది? ఆన్సర్ ఉదబండాపురం. హిందూ షాహీల రెండవ రాజధాని ఏది? ఆన్సర్ త్రిబండాపురం లేదా బటిండా. హిందూ షాహీ వంశంలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ జయపాలుడు. జయపాలుడి తరువాతి పాలకులు ఎవరు? ఆన్సర్ ఆనందపాలుడు, త్రిలోచనపాలుడు మరియు భీమపాలుడు. రాజపుత్ర యుగం నాటి దురాచారం ఏది? ఆన్సర్ సతీ సహగమనం. కర్ణామృతము అనే గేయ కావ్యాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ లీలాశకుని. ప్రబోధ చంద్రోదయం అనే నాటకం రచించినది ఎవరు? ఆన్సర్ కృష్ణమిత్రుడు. నవసాహ సాంక చరిత్ర అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ పద్మగుప్తుడు. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో లింగరాజాలయం నిర్మించినది ఎవరు? ఆన్సర్ అనంతవర్మ చోడ గాంగరాజు. కోనార్క్లోని సూర్య దేవాలయాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ తూర్పు గాంగరాజైన మొదటి నరసింహుడు.